హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్వీట్ కార్న్తో ఒక స్నాక్స్ చేయబోతున్నానండి. అదేదో చూసేద్దాం. ముందుగా స్వీట్ కార్న్ తీసుకొని ఉడకబెట్టుకోవాలి. దానికి కావలసిన పదార్థాలు ఇప్పుడు ముందుగా కొంచెం బేబీ కార్న్ తీసుకొని మిక్సీ పట్టుకున్నానండి. నేను కొన్ని అలాగే ఉంచుకున్నాను, మీ ఇష్టం. కావాలంటే మిక్సీ మొత్తం పట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక క్యారెట్ తురుము కూడా వేస్తున్నాను. ఒక పెద్ద పొటాటో కూడా తీసుకొని తురుముకొని పెట్టుకున్నానండి. ఇది ఇప్పుడు పెద్ద పొటాటో తీసుకున్నాను కట్లెట్ కోసం. ఇది ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసుకున్నాము. దానికి కావలసినవన్నీ వేసుకొని కలుపుకొని ఫస్ట్ కట్లెట్ చేసుకున్నామండి. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు కూడా సన్నగా తరుముకొని వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొన్ని పచ్చిమిరపకాయలు, అలాగే చిల్లీ ఫ్లేక్స్ వేసాను కొన్ని, జీలకర్ర, పసుపు, ధనియాల పొడి, తగినంత ఉప్పు కూడా వేసుకుందాము. ఇందులోకి రైస్ ఫ్లోర్ వేసాను 1 స్పూను. ఇప్పుడు పిండిని మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాం. పిండిని అంతా బాగా కలుపుకోవాలండి. వాటన్నిటిని మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత ఇలా వస్తుందండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని వేడి చేసుకోవాలి. అది వేడయ్యేలోపు ఇలా అన్నీ ఒత్తుకోవాలండి. ఒక కవర్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చిన్న చిన్నగా ఒత్తుకోవాలి. చాలా బాగుంటాయండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లా, కానీ పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు ప్యాన్ వేడయింది. దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మనం ముందుగా చేసి పెట్టుకున్న కట్లెట్స్ని ఇప్పుడు దీనిలోకి ఒక్కొక్కటిగా వేస్తున్నాను. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా దీంట్లోకి వేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువగా అవసరం లేదు. ఒకవేళ వేయాలనుకుంటే కొద్దిగా పైనుంచి వేసుకోండి. కాకపోతే కొద్దిగా స్లోగా చేసుకోవాలి. కానీ చాలా చాలా బాగుంటాయండి. ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకి కానీ పెద్దలకు కానీ చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. నాకైతే చాలా బాగా వచ్చాయండి. ఇదే పిండితో కూడా వడలు చేసుకోవచ్చు. డైరెక్ట్ ఇలా 2 స్నాక్స్లు చేసుకోవచ్చు అండి. మీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకోండి. నేనైతే వడలు కూడా చేస్తున్నాను. ఒకే పిండితో 2 ఈవినింగ్ స్నాక్స్ రెడీ అయిపోతాయండి. ఇప్పుడు ఒక సైడ్ కాలిన తర్వాత ఇలా మెల్లిగా ఇంకో సైడ్కి మార్చుకున్నాను. టేస్టీ అండ్ హెల్దీ స్నాక్స్ అండి. ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి. లోపల మొత్తం మంచిగా క్రిస్పీగా అవుతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. నాకైతే ఇప్పుడు ఇవి కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు అదే పిండితో నేను ఇలా వడలు కూడా చేస్తున్నానండి. అవి కూడా సేమ్ ప్రాసెస్ అంతే. ఇప్పుడు ఆయిల్లో వేసుకొని ఫ్రై చేస్తున్నాను. ఇలా కొద్ది కొద్దిగా పిండి తీసుకొని మధ్యన హోల్ పెట్టి సేమ్ మనం వడలు ఎలా చేసుకుంటామో ఇప్పుడు అదే పిండిని ఇలా వడల్లో కూడా వేసుకోవచ్చండి. 2 రకాలుగా అని చెప్పాను కదా, అదే 2 టైప్లో ఇది ఇంకో వడల్లాగా చేస్తున్నాను. ఇవి కూడా చాలా బాగుంటాయండి. ఈవినింగ్ స్నాక్స్కి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. క్రిస్పీగా చాలా బాగుంటాయి వడలు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.